కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కందులకు 8,000 రూపాయల మద్దతు ధర కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాంగ్రెస్ వచ్చి రైతులకు చీకటి తెచ్చిందని, వరి నాటు పడినా కూడా రైతు బంధు ఇంకా పడడం లేదని మండిపడ్డారు. ఈ రోజు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. కందులకు 8,000 రూపాయల మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా రైతు సోదరులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మధ్య దళారులకు అమ్మి రైతులు నష్టపోవద్దని, రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంఎస్పిని పొందవలసిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన దేశంలో ఇప్పటికే పప్పు దినుసులు సరిపడా ఉత్పత్తి కాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పప్పు దినుసులు మన దేశం దిగుమతి చేసుకుంటూ ఉంది. ఇలా ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ మన దేశ అవసరాలకు సరిపడే ఉత్పత్తి మన దేశంలో జరగడం లేదు. రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు, ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ, గ్రౌండ్నట్ కానీ, ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని, నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని రైతులకు మద్దతు ధర ఇచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. రైతు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పంట మార్పిడి కూడా అవసరం. వరుసగా వరి పంట వేయడం వల్ల అప్పుడప్పుడు ఉత్పత్తి తగ్గుతూ ఉంది. అందువల్ల రైతు సోదరులు పంట మార్పిడి విధానాన్ని కూడా ఉపయోగించుకోవాలి. వానకాలం వరేసుకుంటే యాసంగిలో ఇతర పంటలు సన్ఫ్లవర్ లాంటి కానీ, పప్పు దినుసులు కానీ ఇతర పంటలు వేయడం ద్వారా పంట మార్పిడి ద్వారా మన పొలానికి సత్తువ బలం చేకూరుతుంది, అధిక దిగుబడి పొందగలుగుతాము, రోగాలు రాకుండా కూడా పంటల్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని మోసగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి ఇలా రైతుల ఉసురు పోసుకుంటా ఉంది. ఆ చట్టాలను రద్దు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట తప్పింది. ఇలా బీజేపీ రైతుల విషయంలో ఎరువుల కొరత సృష్టించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఇలా ఎరువులు సకాలంలో అందడం లేదు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఏ రోజు కూడా ఎరువులకు ఇబ్బంది కాలేదు. కానీ కాంగ్రెస్ వచ్చింది, రైతులకు కష్టాలు తెచ్చింది. మళ్ళీ ఎరువు బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టుడు, చలిలో పొద్దున్నే 3 గంటలకు వచ్చి లైన్లలో నిలబడేటువంటి చీకటి రోజులను కాంగ్రెస్ తెచ్చింది. ఇలా రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ సబ్సిడీ తగ్గించాలని